రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో మంత్రిమండలి సమావేశం దాదాపు 3.5 గంటల పాటు సాగింది. కేంద్ర ఎన్నికల సంఘం కేబినెట్ భేటీకి ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో కేవలం అత్యవసర అంశాలపై మాత్రమే ఈ భేటీలో చర్చించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లపై సీరియస్గా డిస్కస్ చేసిన కేబినెట్ వరి కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కలెక్టర్లకు అప్పగించడంతో పాటు ఏ రైతుకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని అధికారులను ఆదేశించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రాష్ట్ర విభజన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించవద్దని ఈసీ ఆదేశించడంతో దీనిపై డిస్కషన్ జరగలేదన్నారు. ఏదైతే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం విషయంలో సుమారు ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజుల లోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్లో వేయటం జరిగింది. అంతేకాదు అన్న ప్రకారం ఇవ్వటమే కాకుండా ఎక్కడైతే పంట దేశంలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ సివిల్ సప్లై ద్వారా ఇంత అడ్వాన్స్గా ధాన్యాన్ని సేకరించిన సందర్భం లేదు. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వంలో ఇంత అడ్వాన్స్గా పండిన పంటని ప్రభుత్వం సేకరించిన సందర్భాలు లేదు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం క్యాబినెట్లో ప్రధానంగా కేంద్ర ఎన్నికల కమిషన్ పరంగా మా అభ్యర్థన మేరకు ఇచ్చిన సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ధాన్య సేకరణ విషయంలో ఎప్పుడు లేని విధంగా ధాన్య సేకరణకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్య కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు సంబంధించి గత దశాబ్ద కాలం పాటు వారు పడిన పాటలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయటం, 3 రోజుల్లో వారికి పూర్తి స్థాయిలో వారికి పేమెంట్ చేయటం, దానికి తోడు ఈరోజు అకాల వర్షాలు. ఏ ప్రభుత్వానికి ఎవరికి ప్రేమ ఉందో దేశంలోనే ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ 2004లో. అప్పుడున్న పాలకులు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పరిస్థితి నుంచి రైతులకు అండగా ఉన్న యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం 70,000 కోట్ల రుణాలు 20 ఏళ్ల కింద, అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. అలాంటి రైతు ప్రభుత్వం మాది. ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు ఇచ్చినా మా శ్రీనివాస చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్న నల్గొండలో 99.9% అయిపోయింది ధాన్యం. 3వ రోజే అకౌంట్లో డబ్బులు వేసాం. కాకపోతే భువనగిరి కొన్ని ప్రాంతాలలో, ఉత్తర తెలంగాణ లాంటి కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు ఆల్టర్నేట్ వర్షాలు రావడంతో ధాన్యం సేకరణ కొద్దిగా మిగిలిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు త్వరగా పూర్తి చేసి వారం 10 రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా అదే పని మీద ఉన్నాం. కలెక్టర్లకు కూడా ప్రతిరోజు ఫీల్డ్ సందర్శించాలని చెప్పి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందుకని నిన్న మొన్న ఏదో ధర్నాల పేరు మీద డ్రామాలు చేసిండ్రు. అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ కోడ్తో ఇవాళ క్యాబినెట్ నిర్వహించడం కాబట్టి